29 సార్. ఏంటండి విత్తనాలు గొప్పతనం ఇంకో చెప్పండి మీరు. ఇది క్యాష్పెయిన్ కంపెనీ సార్ మాది. క్యాష్పెయిన్ సీడ్స్ కంపెనీ వచ్చేసి దీనిలో వెరైటీ వచ్చేసి క్యాష్పెయిన్ మిర్చి 297 న్యూ వెరైటీ ఈ సంవత్సరం లాంచ్ చేశారు. ఈ సంవత్సరం డెమోకి ఇవ్వడం జరిగింది ఈ వెరైటీని. దానికోసమే రైతులు చూపించడానికి చిన్న ఫీల్డ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. స్పెషల్ వచ్చేసి ఇది పెద్ద అచ్చు రకం అంటారు మన రైతు భాషలో చెప్పుకోవాలంటే. ఇప్పుడు యశస్విని 2222 ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి మనం డెవలప్ చేసిన వెరైటీ న్యూ వెరైటీ యశస్విని 2222కి పెద్ద అచ్చు రకం అంటారు. దీన్ని వచ్చేసి రైతులు ఎవరైనా సరే ఇక్కడ సహజంగా పెద్ద అచ్చు రకం చిన్న అచ్చు రకం అని 2 పేర్లు ఉంటాయి వాడుక భాషలో. 40, 30, 30 లేదా 36, 36, 40, 30 ఇవి పెద్ద అచ్చు రకాలు అంటారు. దానికన్నా తక్కువ పెట్టుకున్న వాటిని చిన్న అచ్చు రకాలు అంటారు. 30, 30 పాత 30, 30 ఆలో పెట్టుకునేది. ఇదేంటంటే దీని లక్షణం ఏంటంటే బూస్ట్ టైప్ వస్తుంది, కింద నుంచి బుట్టలాగా వస్తుంది, ప్లస్ హైట్ కూడా వస్తుంది. స్టెప్ బై స్టెప్ కాసుకుంటా వస్తుంది. 3-4 స్టెప్పులైన ఇప్పుడు 3వ స్టెప్ కాదు, అదంతా 3వ స్టెప్ అనమాట. ఇది ఎప్పుడో పండింది కాయ అంతా కూడా ఎప్పుడో వచ్చింది కాపు. మనకి ముందు వస్తుంది, పంటకాయ కూడా ముందే వస్తుంది. కానీ రైతులు ముందు ఎప్పుడో కోపించుకోవాలి, కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయింది కోపించడం కూడా. సో దానికి ఇప్పుడున్న ప్రజెంట్ ఎదుర్కొంటున్న బ్లాక్ ట్రిప్స్, పూతలో నల్లి కానీ ఇలాంటి వాటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని ఇప్పటికి మనం ఫిబ్రవరిలో చూస్తున్నాం. ఫిబ్రవరి వాళ్ళ 7వ తారీఖు అయినా కానీ చాలా గ్రీనిష్ గా ఉంది, తోట గ్రీనిష్ గా ఉంది, పూత పిందె అంతా బాగుంది. మీకు 90% పూత పిందె అవుతుంది అనమాట. ఎమ్మటి మీరు స్ప్రే చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ దాంట్లోనే అబ్జర్వ్ చేసుకొని అది పంట రూపంలో మారుతుంది అనమాట. ఈ వెరైటీ ఇది వచ్చేసి ఈ వెరైటీ 297 క్యాష్పెయిన్ సీడ్ తరపున ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. నెక్స్ట్ మార్కెట్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఈ వెరైటీ వచ్చేసి కళింగ. ఇది కళింగ. ఈ 2 రకాలు క్యాష్పెయిన్ సీడ్ మనం దిద్దుపుళ్ళు రైతుకి డెమోగా ఇచ్చాం ఈ సంవత్సరం. దీన్ని నెక్స్ట్ ఇయర్ రైతు సోదరులు అందరూ అభిప్రాయం తీసుకొని బాగుంది అనిపిస్తే నెక్స్ట్ మనకు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది. మార్కెట్ లో ప్రైజ్ లో కానీ పూత పిందె ఖాతాలో కానీ అన్నింటిలో కూడా చాలా బాగుంది వెరైటీ. అందుకే మొన్న 2వ తారీఖు కూడా ఫీల్డ్ పెట్టాం సార్ ఇక్కడే, మళ్ళీ ఈ రోజు ఏర్పాటు చేసాము. తీగ జాతి లక్షణం పూర్తిగా తీగ జాగిద్ది. ఇది చూడండి కాయ బారుంటది. ఇగో పై కాపు కూడా సేమ్ వస్తుంది. 3వ స్టెప్ లో కూడా మీకు సేమ్ సైజు. ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుందో లాస్ట్ పైన 3వ కాత కూడా ఇప్పుడు వచ్చే పూత పిందె ఇప్పుడు అవి ఉన్నాయి దగ్గర చూపించండి. ఇది కూడా సేమ్ సైజ్ వస్తుంది. ఇంకా 10 రోజుల్లో మీరు అదంతా పిందె సెట్ అయ్యింది అనమాట. సేమ్ లెంత్ వస్తుంది. అది దానికోసం చిన్న ఏర్పాటు చేసినాం రైతులు చూపించడానికి. వారి అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ మార్కెట్ లోకి అందుబాటులో తేవాలని చిన్న ప్యాకెట్ వచ్చేసి 850 రూపాయలు ఉంటుంది సార్ మార్కెట్ రేటు. పెద్ద ఎత్తున్నాయి కంప్లీట్ గా. అది ఓకేనండి. సరే అండి మరి థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ విత్తనాన్ని వచ్చిన రైతులు మన రైతులు మొత్తం ఇది ఎలా పండింది ఏంది మొత్తం చెక్ చేస్తున్నారు. చూడండి, చూసి ఈ ఆలోచించిన విత్తనాలు ఆలోచించండి. కళింగ, దీని పేరు కళింగ. ఒక చిన్న మాట, ఇది వచ్చేసి ఈ రకం వచ్చేసి మనకి ఖమ్మం రైతు మిత్ర ట్రేడింగ్ గాంధీ చౌక్, రైతు మిత్ర ట్రేడింగ్ గాంధీ చౌక్ నుండి మీకు అందుబాటులో ఉంటుంది. గాంధీ చౌక్ లో రైతు మిత్ర ట్రేడింగ్ గాంధీ చౌక్. ఇది ఈ పురుషోత్తం గారు ప్రొపరేటర్ సార్ వచ్చేసి వారి దగ్గర ఈ వెరైటీ అందుబాటులో ఉంటుంది. కళింగ కానీ నెక్స్ట్ క్యాష్పెయిన్ 297 కానీ రైతు సోదరులు ఎవరు కావాలన్నా కానీ ఇక్కడ ఖమ్మం గాంధీ చౌక్ సార్ని ఒకసారి చూపించండి, అక్కడ అందుబాటులో ఉంటుంది అనమాట. మీరు కంటిన్యూ చేయండి. ఇట్రండి. అవునవునవును. ఇప్పుడు ఇది అది చూసారు కదా, దాని మీద 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. ఇది లెంత్ దాదాపుగా అది 9 ఇంచుల దగ్గర ఆగిపోతే ఇది 10 ఉంటుంది అనమాట. 10 సెంటీమీటర్ల పైన ఉంటుంది ఇది లెంత్. కాయ పొడవు ప్లస్ హైట్ కూడా వస్తుంది. అది సెంటీమీటర్స్, జనరల్ గా ఇంచ్ వస్తుంది మనకి. 10 సెంటీమీటర్ల పైన వస్తుంది. పండుకాయ ఇప్పుడు బండింది. యావరేజ్ లో 5 ఫీట్ వచ్చే లక్షణం ఉంది. ఇది 4 ఫీట్ వస్తుంది అనమాట. 1 ఫీట్ డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. అంటే సాయిల్ ని బట్టి అది సెట్ చేసుకుంటారని 2 రకాలు చూపించడం జరుగుతుంది. అది ఇది అవునవును హైట్ ఉంది. 1 ఫీట్ డిఫరెన్స్ వస్తుంది. హైట్ ఉంది. హైట్ తో పాటు వెడల్పు ప్లస్ కాయ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని మీద 1 సెంటీమీటర్ మీకు లెంత్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది ఇట్లా ఇది కళింగ ఈ వెరైటీ. ఇది 3వ స్టెప్. మీరు క్లోజ్అప్ చూడండి. మొన్న మొత్తం పిందె ఉంది, ఇప్పుడు చిన్న పిందె. ఇప్పుడు ఫిబ్రవరి టైంలో కూడా పిందె పూతలో ఎలాంటి తేడా లేదనమాట. ఈ వాతావరణానికి సెట్ అయ్యి మంచిగా కాపోయే వెరైటీ అనమాట ఇది. అట్లా
చేస్తున్నారు మీరు. తోట నొప్పి అని పని లేదండి, తోట నాకు చెప్పే పని లేదండి. నెంబర్ 1 తోట మాత్రం నెంబర్ 1 ఉంది. అది ఏ రేటు కొంచెం లేట్ చేసింది కానీ అదే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మిర్చి అనేది ఇది ఎప్పుడో పండింది కాయ, ఎప్పుడో పండింది. ఇదిగో ఇదంతా పంటకాయ. పంటకాయ సుమారు చాలా 40 పైన రావాలండి ఈ తోటలో. మీ అంచనా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చూసారు కదా 35 పై నుంచి 40 వచ్చేది ఉంది, కానీ 40 అవకాశం ఉంది. కానీ దీనికి మిస్టేక్ ఏం జరిగిందంటే ఫస్ట్ పండిన కాయ కొంచెం కోపించుకోపోవడం అనేది చిన్న మిస్టేక్ జరిగింది.